ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభువారు మనందరినీ తన సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో కృపతో అనుగ్రహించినందుకు ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో నూతనమైన వాగ్దానం ప్రభు మనందరికీ అనుగ్రహించున్నారు. ఈరోజు ప్రభువారు మనందరికి ఇస్తున్న వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను అన్న వాగ్దానం ప్రభు మనందరికి దయచేస్తున్నారు. ఎప్పుడు మనం జీవకిరీటం పొందుకుంటామంటే దేవుని యొద్ద నుండి మరణం వరకు నమ్మకత్వం అనేది మనుషుల ముందు మనం కనపరిచేది కాదండి. దేవుని ఎదుట మనం దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు, నిందారహితంగా జీవించినప్పుడు ఆయన అంటున్నారు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రాణాపాయం వచ్చినా నా దేవుడిని నేను విడిచిపెట్టను, నా దేవుడు నమ్మదగిన దేవుడని ఎవరైతే ప్రభువుని హృదయపూర్వకంగా హత్తుకుంటారో, ఆయన సేవిస్తారో, భయభక్తులు కలిగి ఉంటారో, తుచ్చమైన ఇచ్చలకు లోబడక ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగుతారో, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగుతారో, ప్రభు అంటున్నారు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గనుడా, నెత్తిడోగు రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆశను దయచేసినందుకు వందనాలు. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానం మాకు దయచేశారు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదని వాగ్దానం చేశారయ్యా. నీ జీవకిరీటాన్ని పొందుకోవడానికి మా ప్రాణాపాయం వచ్చిన నీకు నమ్మకంగా జీవించి నీ రాజ్యానికి చేరి జీవకిరీటం పొందుకునే భాగ్యాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ప్రార్థనలో ఏకపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ఇరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేసి మరణం వరకు నమ్మకంగా ఉండే ఆత్మీయతను దయచేయమని క్రీస్తు నామముపేట మనవులు అడిగే జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.